నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బంగాల్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు. భారత్ మయన్మార్ సరిహద్దుల్లో 6.8 తీవ్రతతో నమోదు. ఇంఫాల్లో 1 మృతి, 8 మందికి గాయాలు. పఠాన్కోట్లో ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న వేట. ఆదివారం రాత్రి మరో ముష్కరుడి హతం. అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించిన ప్రధాని. దాడి ఎదుర్కోవడంలో సన్నద్ధతపై విమర్శలు. ముందే తెలిసినా ప్రాణ నష్టం జరగడంపై నిపుణుల ఆందోళన. ఎలాంటి ప్రణాళిక లోపం లేదన్న కేంద్రం. గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికల వేడి. గెలుపు వ్యూహాల్లో మునిగిపోయిన అధికార విపక్షాలు. కొనసాగుతున్న విమర్శల పర్వం. తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులకే క్రమబద్దీకరణ. మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం. వారంలో మార్గదర్శకాలు. నెల్లూరును సింగపూర్ తరహాలో అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు. కరువు రహిత ఆంధ్రప్రదేశే లక్ష్యమని జన్మభూమి కార్యక్రమంలో స్పష్టీకరణ. అతి త్వరలో తెలుగు రాష్ట్రాలకు ఉత్తరాది విద్యుత్. 9,000 కోట్లతో వరోరా వరంగల్ మధ్య లైను. దశల వారీగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలతో అనుసంధానం. భారత్ మయన్మార్ సరిహద్దుల్లో సంభవించిన భారీ భూకంపం వల్ల 1 మరణించారు. మరో 21 మంది గాయపడ్డారు. ఉదయం 4:30 సమయంలో వచ్చిన భూకంపం బంగాల్ సహా ఈశాన్య రాష్ట్రాలను కుదిపేసింది. కోల్కతా, గువాహటి, ఇంఫాల్ సహా వేర్వేరు చోట్ల భూమి దాదాపు 8 సెకన్ల పాటు కంపించింది. గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ప్రాణాలు అరచేత పట్టుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళనతో రోడ్లపై చలిలోనే గడిపారు. కొన్ని ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేయగా ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మణిపూర్లోని టామెంగ్లాంగ్ జిల్లాలో 17 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది. భూకంపం మణిపూర్పై తీవ్ర ప్రభావం చూపింది. రాజధాని ఇంఫాల్లో 1 చనిపోగా 21 మంది గాయపడ్డారు. ప్రాణ ఆస్తి నష్టంపై ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. బంగాల్లోని సిలిగుడిలో ఉన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తాను ఉన్న ప్రాంతంలోనూ ప్రకంపనలు వచ్చాయని ట్విట్టర్లో పేర్కొన్నారు. మయన్మార్, బంగ్లాదేశ్లోనూ భూమి కంపించింది. భూకంపం వార్తలపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం అసోంలో ఉన్న కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో ఫోన్లో మాట్లాడారు. పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షించి సహాయ చర్యల్ని పర్యవేక్షించాలని సూచించారు. అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్తోనూ ఫోన్లో మాట్లాడిన ప్రధాని భూకంప ప్రభావంపై వివరాలు తెలుసుకున్నారు. పఠాన్కోట్లో ఉగ్ర అలజడి కొనసాగుతోంది. శనివారం 4 ముష్కరుల్ని హతమార్చిన భద్రతా సిబ్బంది ఆదివారం రాత్రి మరొకరిని మట్టుబెట్టారు. మిగిలిన వారి కోసం వైమానిక స్థావరంలో గాలిస్తున్నారు. దాడిలో ఇప్పటివరకు 7 భద్రతా సిబ్బంది అమరులవగా 17 మంది గాయపడ్డారు. దాడి ప్రారంభమై రోజులు గడుస్తున్నా లోపల ఎంతమంది ముష్కరులు ఉన్నారనే అంశంపై స్పష్టత రాకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. పంజాబ్లోని పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి 3వ రోజున కొనసాగుతోంది. శనివారం అనేక గంటల పాటు పోరాడి 4 ముష్కరుల్ని హతమార్చిన భద్రతా సిబ్బంది వైమానిక స్థావరంలో ముమ్మర గాలింపు చేపట్టారు. 5 పటాలాల సైనికులు, బుల్డోజర్లు, జేసీబీల సాయంతో అక్కడి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. మరో 2 లేదా అంతకన్నా ఎక్కువ మంది తీవ్రవాదులు లోపలే ఉన్నట్లు ఆదివారం మధ్యాహ్నం గుర్తించారు. తర్వాత ముష్కరులు, భద్రతా సిబ్బంది మధ్య మరోమారు కాల్పులు ప్రారంభమయ్యాయి. కొన్ని సందర్భాల్లో బాంబు దాడులు సైతం జరగ్గా పేలుడు శబ్దాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. స్థావరం వెనుకున్న దట్టమైన అటవీ ప్రాంతంలో నక్కి ఉన్న ముష్కరులు వేర్వేరు వైపుల నుంచి భద్రతా సిబ్బందిపైకి కాల్పులు జరిపినట్లు సమాచారం. అంతే ధీటుగా స్పందించిన జవాన్లు ఆదివారం రాత్రి 5వ ముష్కరుణ్ణి మట్టుబెట్టారు. మిగిలిన ఉగ్రవాదులు దాక్కున్న ప్రాంతాన్ని చుట్టుముట్టి అణువణువునా గాలిస్తున్నారు. పఠాన్కోట్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ కార్యదర్శి, ఇతర సీనియర్ అధికారులతో 2 గంటలకు పైగా భేటీ అయి వైమానిక స్థావరంలోని ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు.
భారత్-పాక్ సంబంధాలపై పఠాన్కోట్ దాడి ప్రభావంపైన మోదీ చర్చించారని సమాచారం. పఠాన్కోట్ దాడి దృష్ట్యా దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలోనూ ముష్కరులు దాడికి పాల్పడే ప్రమాదముందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ భద్రతను పటిష్టం చేసి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతి భవన్, పార్లమెంటు భవనం, నార్త్, సౌత్ బ్లాక్ల వైపు వాహన రాకపోకలపై ఆంక్షలు విధించారు. దాయాది దేశాల మధ్య శాంతి చర్చలకు ఆటంకం కలిగించడమే పఠాన్కోట్ ఉగ్రదాడి ప్రధాన ఉద్దేశమని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. పాక్ నుంచి జరిగిన దాడి కుట్రపై ముందస్తు సమాచారం ఉన్నా ఈ వ్యవహారంలో భద్రతా విభాగాలు అమలు చేసిన వ్యూహాన్ని నిపుణులు తప్పుపట్టారు. పాక్తో చర్చలు రద్దు చేసుకోవాలని రక్షణ రంగ నిపుణులు కొందరు డిమాండ్ చేయగా, ఉగ్రవాదంతో దోస్తీపై ఆ దేశాన్ని గట్టిగా నిలదీయాలని మరికొందరు సూచించారు. రక్షణ శాఖకు అత్యంత కీలకమైన పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి తీవ్ర చర్చకు దారితీసింది. దాడి జరగనుందన్న ముందస్తు సమాచారంతో అదనపు బలగాల్ని మోహరించినా ప్రాణనష్టం ఎక్కువగా జరగడంపై రక్షణ రంగ నిపుణులు అనేక ప్రశ్నలు లేవనెత్తారు. పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలతో ముష్కరులు స్థావరంలోకి ఎలా రాగలిగారని ప్రశ్నించారు. భద్రతా విభాగాలు మరింత సమన్వయంతో వ్యవహరించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. It happens because there was total intelligence failure and total security system failure. Now, intelligence gathering agencies are number of them. So the security system agencies gather a number of them. But the coordination and control between them is what is missing. It is the time lag between passing the information to somebody takes action on it or not. No feedback system, no accountability. We require a very serious study on a national level in a transparent manner. Then only we will come to know what is going wrong. భారత్తో శాంతి చర్చల విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం, ఆ దేశ సైన్యం ఒకే అభిప్రాయంతో లేవని పఠాన్కోట్ దాడి ద్వారా మరోమారు నిరూపితమైందని రక్షణ రంగ నిపుణులు అన్నారు. No, we have been saying if you are warning Pakistan every time that मुंह तोड़ जवाब देंगे, आर पार की लड़ाई होगी, but nothing is happening on the ground. Talks have been going on, but nothing moves on the ground. Something has to be done to stop this nonsense of Pakistanis trying to infiltrate and causing damage to the security forces. India should remain engaged formally with Pakistan, and I think we should foreground or bring into focus the terrorism issue. This is perhaps the framework in which India should be able to place Pakistan in the dock, if you will, about its own involvement in these acts of terror. The most recent attack in California is an example of the non-linear linkage between Pakistan and global terrorism. So which is why I think at this point in time, the onus or the pressure should be on the Pakistani establishment to deliver on the commitments that they make in public. పఠాన్కోట్ ఉగ్రదాడిని ఎదుర్కోవడంలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని కేంద్రం స్పష్టం చేసింది. मैं तो नहीं इसको लैप्स बिल्कुल नहीं मानता. अगर ऐसी स्थिति में जब वेपन्स दोनों तरफ होंगे तो कुछ इंजरी और कुछ डेथ तो इस तरफ भी होनी है. పఠాన్కోట్ ఉగ్రదాడి వ్యవహారంపై లోతైన సమీక్ష జరపాల్సిన అవసరముందని కాంగ్రెస్ అభిప్రాయపడింది. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఆ పార్టీ ఈ చర్య పాకిస్తాన్ పనేనని ఆరోపించింది. దాయాది పట్ల అనుసరిస్తున్న దౌత్య నీతిని పునఃసమీక్షించుకోవాలని కేంద్రానికి కాంగ్రెస్ సూచించింది. Foremost, after the operation is over, there must be an operational review of a nitty-gritty kind, a micro kind. It's a strange case where either we had a lot of advanced intelligence information, in which case we have to see whether that was ambiguous, specific or vague. Second question, if it was specific, then how did this happen? Thirdly, our state police forces, the peripheral forces, the boundary forces, and then the specialized forces. All these four have to do an operational review as to how people with so many arms were walking around and entered. I think this should be done in a spirit not of blaming or allocating blame, but of constructive remedial rules for the future to prevent recurrence. ఆఫ్ఘనిస్తాన్లో మజరై షరీఫ్ నగరంలోని భారత దౌత్య కార్యాలయంపై దాడి జరిగింది. పక్కనున్న భవంతిలో నుంచి కాల్పులు జరిపిన ఉగ్రవాదులు భారత దౌత్య కార్యాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ధీటుగా స్పందించిన ఐటీబీపీ జవాన్లు ఎదురు కాల్పులు జరిపి వారిని నిలువరించారు. సమాచారం అందుకున్న ఆఫ్ఘనిస్తాన్ సైన్యం రంగంలోకి దిగి ఆ ప్రాంతమంతటినీ చుట్టుముట్టింది. ఉగ్రవాదులపైకి కాల్పులు జరిపి ఇద్దరిని మట్టుబెట్టింది. దౌత్య కార్యాలయంలో ఉన్న వారంతా సురక్షితంగా ఉన్నట్లు భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఏ సంస్థ ఈ దాడికి బాధ్యత ప్రకటించుకోలేదు.
నెల్లూరు నగరం భవిష్యత్తులో సింగపూర్ను తలదెన్నేలా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన కలిగిరి వద్ద జన్మభూమి మా ఊరు బహిరంగ సభలో స్థానికులతో మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, లక్ష్యాలను వివరించిన ఆయన కరువు రహితంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతామని పునరుద్ఘాటించారు. నెల్లూరు జిల్లా పర్యటనలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు సాయంత్రం కలిగిరి వద్ద జన్మభూమి మా ఊరు సభలో పాల్గొన్నారు. గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు విన్నారు. సామాజిక పింఛన్లు, సంక్షేమ కార్యక్రమాల్లో అవినీతిని సహించబోనని తేల్చి చెప్పారు. 1000 రూపాయలు 5 కేజీ బియ్యం వస్తుంది. ఎవరన్నా డబ్బులు అడుగుతున్నారు? 1000 రూపాయల్లో 1000 రూపాయలు కరెక్ట్ గా ఇస్తున్నారా? నమ్మకమేనా? 2 కూతుర్లు ఈవిడికి వేరే ఊర్లో ఇచ్చింది. ఇంట్లో ఎవరు లేరు, కూలి పని చేసుకుంటే ఆ రోజు పూట గడుస్తుంది. అందుకే నేను ఆలోచించింది, పిల్లలు లేని వ్యక్తులకు, చూసుకోని వ్యక్తులకు 1000 రూపాయలు ఇచ్చి 5 కేజీలు బియ్యం ఇస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది. అందుకే నా జీవితంలో చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే ఎవరు చూసుకోలేని పెద్దలకి 1000 రూపాయలు ఇవ్వడం. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, మీకు పెద్ద కొడుకుగా ఉండి మీ కుటుంబాన్ని ఆదుకుంటానని. అది ఈ రోజు నిరూపించుకున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది. రానున్న 5-6 నెల్లూరు సింగపూర్ కంటే మిన్నగా అభివృద్ధి సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఈ జిల్లాలో ముఖ్యంగా ఈ యొక్క ఉదయగిరి ప్రాంతంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని దృఢ సంకల్పంతో నేనున్నా. ఇది ఇచ్చి తీరుతామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. 5 ఎకరాలు 10 ఎకరాలు భూమి ఉండే ప్రతి ఒక్కరూ పంట సంజీవని కింద ఒక ఫామ్ పాండ్ కోరుకోవాలి. నదుల అనుసంధానంపై ప్రభుత్వం వద్ద ఉన్న ఆలోచనలను పంచుకున్న చంద్రబాబు కరవు రహిత ఆంధ్రప్రదేశ్ను సాధిద్దామని పిలుపునిచ్చారు. కృష్ణా నదీ నీళ్లు పెన్నాకు రావాలి, సోమశిలకు రావాలి, మీ నెల్లూరు బ్యారేజ్కి రావాలి. ఒకప్పుడు మీరు చూస్తే బకింగ్హామ్ కెనాల్ ఉంది, కాకినాడ నుంచి పాండిచ్చేరి వరకు గ్రావిటీతో నీళ్లు పోయేటివి. ఆ నీళ్లు వచ్చి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీకి నీళ్లు వస్తే సుమారు 6-7 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది తక్కువ ఖర్చుతో. సోమశిలకు కూడా ఆ నీళ్లు లిఫ్ట్ చేయగలిగితే కందలూరుకి వెళితే తిరుపతి వరకు నీటి ఎద్దడి ఉండదు. రాజంపేటకు నీళ్లు తీసుకుంటే రాయలసీమ కూడా గోదావరి నీళ్లు పోయే పరిస్థితి వస్తుంది. దీనివల్ల అన్ని నదులు అనుసంధానం చేస్తున్నాం. తర్వాత చంద్రబాబు కావలిలో జిల్లా తెలుగుదేశం నాయకులతో కొద్దిసేపు చర్చించారు. అనంతరం నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి రాత్రి కావలిలోని రహదారులు, భవనాల శాఖ అతిథి గృహంలో బస చేశారు. నెల్లూరు జిల్లా అభివృద్ధికి 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు రానున్నాయని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. నెల్లూరు సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నారని చెప్పిన ఆయన అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. నెల్లూరు జిల్లా సమగ్రాభివృద్ధి కోసం నెల్లూరు నెక్స్ట్ ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో వెంకయ్య నాయుడు స్వర్ణ భారతి ట్రస్ట్లో సమావేశమయ్యారు. అభివృద్ధి కార్యక్రమాలపై తీసుకున్న చర్యలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 1,100 కోట్ల రూపాయల హడ్కో నిధులు, జైకా నిధులతో నెల్లూరు సమస్యలు తీరిపోతాయని, 24 గంటల తాగునీరు, మురుగునీటి పారుదల వంటి సమస్యలు తొలగిపోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆక్రమణల తొలగింపునకు సహకరించాలని స్థానికులను వెంకయ్య నాయుడు కోరారు. కలిసికట్టుగా అందరూ సహకరించండి. చాలా గంభీరమైన విషయం. దేశమంతా కూడా మన చెన్నై వరదలు మనందరికీ కరువుకు కలిగించారు. చెరువులు ఆక్రమించారు, కాలువలు ఆక్రమించారు, వాగులు ఆక్రమించారు, వంకలు ఆక్రమించారు, దొరికిందనంతా ఆక్రమిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కటి మనం తాగే నీళ్లు, మనం బయటకు వెళ్లే నీళ్లు, ఈ రెండు కలిసిపోతున్నాయి. వాటిని కింద వాళ్ళు తాగుతూ ఉన్నారు. నిజంగా సిచ్యువేషన్. ఉత్తరాది నుంచి తెలుగు రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా చేసే భారీ విద్యుత్ కారిడార్కు జాతీయ విద్యుత్ ఆర్థిక సంస్థ శ్రీకారం చుట్టింది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా వరోరా నుంచి వరంగల్ వరకు కొత్త విద్యుత్ లైన్ నిర్మాణానికి టెండర్లు పిలిచింది. తర్వాతి దశల్లో ఆంధ్రప్రదేశ్కు ఈ లైన్ విస్తరించి యావత్ దక్షిణ భారత్ గ్రిడ్ను పూర్తి చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల వర్తమాన, భవిష్యత్ విద్యుత్ అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్టును మొదలుపెట్టింది. 9,000 కోట్ల వ్యయంతో వరోరా, వరంగల్ మధ్య విద్యుత్ కారిడార్ నిర్మాణానికి సిద్ధమైంది. దేశంలో 1,00,000 కోట్ల వ్యయంతో విద్యుత్ పంపిణీ లైన్లు వేయడానికి టెండర్లు పిలవగా వరోరా, వరంగల్ లైనే అత్యంత పెద్ద ప్రాజెక్టని జాతీయ విద్యుత్ ఆర్థిక సంస్థ ప్రకటించింది. ఛత్తీస్గఢ్తో తెలంగాణ సర్కార్ 1000 మెగావాట్ల కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నప్పటికీ లైన్ల కొరతతో మరో ఏడాది వరకు సరఫరా చేయలేని పరిస్థితి. మహారాష్ట్రలోని వార్దా నుంచి హైదరాబాద్
హైదరాబాద్ మహేశ్వరం వరకు కేంద్రం విద్యుత్ లైన్ను నిర్మిస్తున్నప్పటికీ పూర్తి కావడానికి మరో ఏడాది పట్టే అవకాశం ఉంది. ఈ లైన్కు అదనంగా వరోరా నుంచి వరంగల్ వరకు రెండో లైన్ నిర్మాణానికి కేంద్రం ముందుకొచ్చింది. వరోరా వరంగల్ మధ్య డబుల్ సర్క్యూట్ విధానంలో విద్యుత్ లైన్ నిర్మించనుంది. వరంగల్ వరకు పూర్తయిన తర్వాత అక్కడ 765 kV 400 kV ఉప కేంద్రాలు నిర్మించి వరంగల్ నుంచి హైదరాబాద్ కు మలి దశలో మరో లైన్ నిర్మిస్తారు. మూడో దశలో హైదరాబాద్ నుంచి కర్నూలుకు పొడిగిస్తారు. వరంగల్ నుంచి రెండో లైన్ నల్గొండ జిల్లా మీదుగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా చిలుకలూరుపేట వరకు విస్తరిస్తారు. ఇక కర్నూలుకు వెళ్లే లైన్ను కర్ణాటక రాయచూర్ నుంచి విద్యుత్ లైన్ కు అనుసంధానం చేస్తారు. ఫలితంగా ఉత్తర భారతం నుంచి కర్ణాటక, మహారాష్ట్ర నుంచి తెలంగాణ, ఏపీ మీదుగా తమిళనాడు వరకు విద్యుత్ కారిడార్ ఏర్పడనుంది. ఉత్తర భారతంలో చౌక ధరల్లో విద్యుత్ అందుబాటులో ఉన్నప్పటికీ ఉత్తర దక్షిణ కారిడార్ లేక స్థానికంగా అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తున్న తెలంగాణకు ఇది పెద్ద ఉపశమనమివ్వనుంది. ఇప్పటికే వరోరా వరంగల్ కారిడార్ కు టారిఫ్ ఆధారిత కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానంలో గ్లోబల్ టెండర్లు పిలిచిన కేంద్రం ఈ నెల 29 ఆఖరి తేదీగా నిర్ధారించింది. విద్యుత్ లైన్ నిర్మించిన తర్వాత వార్షిక సరఫరాకు ఒక్కో యూనిట్ కు ఎంత వసూలు చేస్తారో తెలుపుతూ టెండర్లు దాఖలు చేయాలి. ఇందులో తక్కువ కోట్ చేసిన వారిని పరిగణనలోకి తీసుకుంటారు. ఇందుకోసం 5 సంస్థలు పోటీలో ఉన్నాయి. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికలకు పార్టీలన్నీ సమాయత్తమయ్యాయి. ఒంటరిగా బరిలోకి దిగి 100 స్థానాలను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికార తెరాస ఇప్పటికే గ్రేటర్లో ప్రచారంతో దూసుకుపోతోంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, తెలుగుదేశం, భాజపా కూటమి కూడా అధికార పార్టీని నిలువరించేందుకు వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. తెలంగాణలోని రాజకీయ పక్షాల్లో గ్రేటర్ ఎన్నికల వేడి రగిలింది. 100 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పెట్టుకున్న తెరాస అధినేత కేసీఆర్ హైదరాబాద్లో గులాబీ జెండా ఎగరాలని పార్టీ నేతలకు ఉద్బోధించారు. రేపు సాయంత్రానికల్లా కేటాయించిన డివిజన్లకు చేరాలని బాధ్యత అప్పగించిన నేతలను ఆదేశించారు. ప్రతి డివిజన్ నుంచి పోటీ చేసే 3 పేర్లను సూచించాలని స్థానిక నాయకత్వానికి పర్యవేక్షకులను తెరాస నాయకత్వం ఆదేశించింది. ఆ పేర్లపై ప్రజల్లో ఉన్న ఆదరణపై సర్వే చేయించి తుది నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే గ్రేటర్లో సుడిగాలి పర్యటనలు చేపడుతున్న తెలంగాణ మంత్రులు తెరాసకు అవకాశమివ్వాలని కోరుతున్నారు. ఇంత కరువు కాలంలో కూడా జిహెచ్ఎంసీలో మీకు కొద్దిగానే నీళ్లు వస్తున్నాయంటే ముఖ్యమంత్రి గారు ముందు చూపుకొని గోదావరి నీళ్లు హైదరాబాద్ తేవడం వల్లనే ఇవాళ హైదరాబాద్ కు గోదావరి నీళ్లు పోతే ఉన్న కొద్దిగా మంజీరా నీళ్లు మనం పటాన్ చెరువుకు వాడుకోగలుగుతాం. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించగలిగితే మరింత బాగా అభివృద్ధి చేసుకునే అవకాశం. భాగ్యనగరం బాగుండాలంటే హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్కే ఓటు వేయాలనే నినాదంతో హస్తం పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. పోటీ చేయాలనుకునేవారు ఇవాళ రేపు గాంధీభవన్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటించింది. గెలిచే సత్తా ఉన్నవారికే టికెట్లు ఇస్తామని పార్టీ నేతలు తెలిపారు. హైదరాబాద్ విశ్వనగరంగా ఉండాలంటే అందరూ హైదరాబాద్ లో ఉండాలి. కేవలం కేసీఆర్ సంబంధించిన 4 కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో ఉండి మిగతా వాళ్ళంతా బాగా అని చెప్పి రాత్రి వాళ్ళు ఇల్లు కూల్చేసేటువంటి ఈ ప్రభుత్వాన్ని హైదరాబాద్ నగరం నుంచి దూరంగా ఉంచాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ జెండా హైదరాబాద్ లో ఎగిస్తేనే హైదరాబాద్ లో నివసిస్తున్నటువంటి అందరికి కూడా నీడమిగుతుంది. గ్రేటర్ ఎన్నికలపై సమావేశమైన తెలుగుదేశం తెలంగాణ సమన్వయ కమిటీ ఈ నెల 7 లేదా 9న హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొంటారని తెలిపారు. అధికార తెరాస తీరుపై విమర్శలు గుప్పించారు. ఈసారి 100 డివిజన్లు గెలుస్తామని చెప్తున్నారు. ఎందుకు అన్ని పార్టీలలో చేర్చుకున్నాం, మేము గెలుస్తామంటున్నారు. కొత్తగా ఒక్క పని కూడా చేయలే హైదరాబాద్లో, కానీ గెలుస్తామంటున్నారు. ప్రజలు చాలా విజ్ఞత ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ మహానగరంలో. తెలుగుదేశంతో సమన్వయం చేసుకుని గ్రేటర్లో పార్టీ జెండా ఎగురవేయాలని భాజపా వ్యూహాలు రచిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఓటింగ్ శాతం గణనీయంగా పెంచాలని తెలంగాణ ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది. ప్రతిసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 30 నుంచి 40% మాత్రమే ఓటింగ్ నమోదవుతోందని, ఈసారి ఓటర్లంతా తమ హక్కు వినియోగించుకోవాలని ఒక ప్రకటనలో కోరింది. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 3వ వంతు ఓటర్లు హైదరాబాద్లోనే ఉన్నారని, ₹1,00,000 కోట్ల ఆదాయం సమకూరుతోందని తెలిపిన ఎన్నికల సంఘం ప్రతి ఓటరు ఎన్నికల్లో బాధ్యతగా హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. ఓటు హక్కు నమోదు చేసుకున్న వారు తెలంగాణ ఎన్నికల సంఘం వెబ్సైట్ లేదా సీఈఓ తెలంగాణ వెబ్సైట్లోకి వెళ్లి సరిచూసుకోవాలని కోరింది. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఆమోదం తెలిపిన తెలంగాణ మంత్రిమండలి ఆ విషయంలో మరింత స్పష్టతనిచ్చింది. మొత్తం 4 విభాగాల్లో ఒప్పంద ఉద్యోగులుండగా వారిలో ప్రభుత్వ శాఖల్లో మంజూరైన పోస్టుల్లో పనిచేస్తున్న వారినే క్రమబద్దీకరించేందుకు అనుమతినిచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థలు, మండళ్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాల సహా
వివిధ పథకాల కింద పనిచేస్తున్న వారిని క్రమబద్ధీకరణలో చేర్చలేదు. 2014 జూన్ 2 నాటికి నియమితులైన వారికి మాత్రమే ఆ అవకాశం ఉంటుందని పేర్కొంది. 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారిని క్రమబద్ధీకరించాలన్న సర్కారు వారందరికీ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జీతభత్యాలు, ఇతర సౌకర్యాలు వర్తిస్తాయని తెలిపింది. 2014 జూన్ 2 లేదా 2015 జనవరి 1 తేదీలో ఒకదానిని క్రమబద్ధీకరణ వర్తింపు గడువుగా నిర్దేశించనున్నారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై వారం రోజుల్లో ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయనుంది. ఆ ఉత్తర్వులు అన్ని శాఖలకు ఉమ్మడిగా ఉంటాయన్న ప్రభుత్వం అవి శాఖల వారీగా జారీ అవుతాయని పేర్కొంది. అభ్యర్థుల సర్వీస్ వివరాలు, ధృవీకరణ పత్రాలు తనిఖీ చేయనున్నారు. కొందరు అభ్యర్థులు తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించారనే ఫిర్యాదుతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరికొంతమంది మధ్యలో మానేసి ఆ తర్వాత వచ్చి చేరారు. అలాంటి వారిని అవసరం, అర్హతల ఆధారంగా క్రమబద్ధీకరించనున్నారు. జనవరి 31లోగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలని ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మంత్రివర్గం ఆదేశించింది. 163వ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో గోదావరిపై నిర్మించిన వంతెనను కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నేడు ప్రారంభించనున్నారు. వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండలం ముల్లికట్ల వద్ద దాదాపు 340 కోట్లతో గోదావరి నదిపై 1.8 కిలోమీటర్ల వంతెన పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. 3 వాహనాలు ఒకేసారి వెళ్లేలా 10.5 మీటర్ల వెడల్పైన ఈ వంతెనతో ఛత్తీస్గఢ్ సరిహద్దు జిల్లాల ప్రజలకు ప్రయోజనం కలగనుంది. ఈ వంతెనను ప్రారంభించడంతో పాటు హైదరాబాద్ నుంచి భూపాలపట్నం వెళ్లే జాతీయ రహదారి పనులకు నేడు గడ్కరీ, కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. విస్తరణ పనులలో యాదగిరి, వరంగల్ మధ్య 99.10 కిలోమీటర్ల 4 వరుసల రహదారి, వంగపల్లి, ఆలేరు, జనగామ, వరంగల్ మధ్య బైపాస్ రోడ్ల నిర్మాణం, 2 ROBల నిర్మాణం ఉంటుంది. భద్రాచలం నుంచి మహారాష్ట్ర సరిహద్దు కౌటాల వరకు 330 కిలోమీటర్ల రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని గడ్కరీని కోరనున్నట్లు తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్కు భారీగా పెట్టుబడులు ఆకర్షించేందుకు ఉద్దేశించిన భాగస్వామ్య సదస్సు విజయవంతం చేసేందుకు ఏపీ సర్కారు కసరత్తు చేస్తోంది. ఈ నెల 10 నుంచి 3 రోజులు విశాఖలో జరగనున్న సదస్సు నిర్వహణ, ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలోని మంత్రివర్గ ఉపసంఘం విశాఖ కలెక్టరేట్లో చర్చించింది. ఈ సదస్సుకు వచ్చే ప్రతినిధులకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న సానుకూలత అర్థమయ్యేలా ఏర్పాట్లు ఉండాలని అధికారులకు మంత్రులు సూచించారు. భాగస్వామ్య సదస్సులో 200 వరకు అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఇసుక నూతన విధానంపై మార్గదర్శకాల ముసాయిదా సిద్ధం చేసినట్లు చెప్పిన యనమల ఈ నెల 7 నాటికి తుది మెరుగులు దిద్ది ఖరారు చేయనున్నట్లు తెలిపారు. మద్యం ద్వారా ఆదాయం పెంచుకోవాలన్న ప్రభుత్వాల విధానాలు సరైనవి కావని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యం ప్రధానమన్న ఆయన ప్రజల వ్యసనాలకు దూరంగా ఉండాలంటే ముందుగా నాయకులు అలాంటి అలవాట్లను వేడాలని సూచించారు. నా తెలంగాణ, వ్యసన రహిత తెలంగాణ నినాదంతో నవంబర్ 22 నుంచి బ్రహ్మకుమారీలు చేపట్టిన ప్రచారాన్ని కేంద్ర మంత్రి సహా పలువురు అభినందించారు. సికింద్రాబాద్లో జరిగిన సభలో బ్రహ్మకుమారి ప్రచార కార్యక్రమ విజయాలను, స్ఫూర్తిని పంచుకున్నారు. మద్యం దుకాణాలు పెంచి మనం ఎక్కువ ఆదాయం చేసుకోవాలంటే అది ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతింటారు. దానివల్ల ప్రజలు నష్టపోతారు. ప్రభుత్వ ఆదాయం కూడా దుర్వినియోగమే. ప్రభుత్వ ఆదాయం కన్నా ప్రజా ఆరోగ్యం ముఖ్యం. ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని కూడా ఒకసారి కలిసి నేను వారితో కూడా దఫల వారీగా అమలు చేయమని నేను ముఖ్యమంత్రిని తప్పకుండా కోరుతా అని మీకు హృదయపూర్వకంగానే మనవి చేస్తాను. परमात्मा की स्मृति का भी एक नशा है और उस नशे में और खुशी में रहने से मनुष्य अपने जीवन की सभी बुराइयों का अंत कर सकता है. ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే 186వ జయంతిని పురస్కరించుకుని సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ పలువురు సంఘ సేవకులకు అవార్డులు అందించింది. అవయవదానం, లింగ వివక్షపై అవగాహన కల్పించే స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తుల్ని సన్మానించింది. సదాశయ ఫౌండేషన్ కన్వీనర్ కె. శ్రవణ్ కుమార్, ప్రముఖ చిత్రకారులు సయ్యద్ నజీర్ అహ్మద్, ప్రముఖ సంఘ సేవకులు ఉమర్ ఆలిషాలకు జీవిత సాఫల్య పురస్కారం అందజేసింది. ధర్మాల్లో, మతాల్లో కూడా అవయవాలు దానం చేయకూడదు అనేటువంటి ఒక మూఢ విశ్వాసం ఈనాడు సమాజంలో ఏర్పడి ఉంది. ఇంకో ధార్మిక సంస్థలు, మత పెద్దలు వాటిని అవగాహన కల్పించేటువంటి విధంగా అనేక ఉపన్యాసాలు గ్రామాల్లో, పట్టణాల్లో, అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసి వాటి ద్వారా ప్రజల్లో ఒక చక్కని అవగాహన కల్పించినట్లయితే సహకరించడానికి ఉపయోగపడుతుంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.